అడవితల్లి ఒడిలో జీవించే ఆదివాసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకుంటున్నాయి అన్న వాస్తవం ఎంతవరకు తెలియదు. కానీ ఈరోజు వారు మాత్రం అడుగడుగున కూడా అన్యాయం గురవుతున్నారు అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో భాగంగానే వారి సంక్షేమం కోసం ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఓబ యోగి ఓ యువకుడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ను స్థాపించి ఎక్కడ గిరిజన అన్యాయం జరిగితే అక్కడ నేను ఉన్నాను అంటూ గత దశాబ్ద కాలం పాటుగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు 5 ఏళ్ల క్రితం ఏదైతే ఎస్టీల జాబితాలో మత్స్యకారులను చేర్చాలన్నటువంటి ఒక నినాదం ఉంది, దాన్ని కూడా బలపరిచిన క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అందరికి కూడా సుపరిచితులయ్యారు. తండ్రి రైల్వే ఉద్యోగి అయి తల్లి ఒక హౌస్ వైఫ్గా ఉన్నటువంటి ఆ కుటుంబంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దమైన ఓబయోగి మాత్రం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆదివాసీల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటం ఆయనకి ఎక్కడి నుండి అలవరింది. ఈరోజు ఆదివాసీలకి కనీసం ఐటీడీఏ ప్రాతిపదిక కోల్పోయినటువంటి కొత్త శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఆదివాసులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, వారి సంక్షేమం కోసం ఇంకా ఎటువంటి పోరాటాలు చేస్తున్నారనే విషయం మనం ప్రస్తుతం మాట్లాడడానికి ఓబయోగం అంతా ఉన్నారు. చూస్తే కనుక ఆదివాసులు అడుగడుగున కూడా అన్యాయానికి గురవడంలో వారికి వారే సాటి. ఎవరైనా వచ్చి 5 ఏళ్ళకి ఒకసారి ఓటు అడిగిన వాళ్ళే అంటే ఒక కేరా సింగ్ని మనం కనుక ఈరోజు ఉదాహరణ తీసుకుంటే రహదారి సౌకర్యం లేక ఈరోజు కూడా డోలీపైనే వైద్యంకి వెళ్ళాల్సిన దుస్థితి ఉంది. అంతరిక్షంలో మనిషి అడుగుపెట్టినట్టు అపార సంపాదించుకున్నాం ఈరోజు కనీస రహదారి అంటే ఎంతగా ఇంకా ఆదివాసులు వెనకబడి ఉన్నారు అనడానికి ఒక నిదర్శనం మీకు తీసుకొచ్చాను. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులుగా మీరు ఈ శ్రీకాకుళం జిల్లా ఆదివాసులకి ఏ విధంగా అండగా నిలిచారు? ఈ పోరాట పట్టం మీకు ఎక్కడి నుండి అలవాటు? అందరికీ నమస్కారం. ఆర్టీ వారికి నేను గతంలో 2009లో ఈ ఆదివాసీ సంఘాలకు రావడం జరిగింది. అదొక డిఫరెంట్ డే. ఆ రోజు అక్కడ ఉద్యమం ఐటీడీఎం ముందు, సీతంపేట ఐటీడీఎం ముందు ఉద్యమం జరుగుతూ ఉంది. చాలామంది విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒక రిప్రజెంటేషన్ చేయడానికి గతంలో ఒక వ్యక్తి ద్వారా నేను యాక్చువల్గా ఉద్యమానికి రావడం వల్ల నేను మోసపోయా. ఫస్ట్ ఐటీడీఏలో ఉద్యోగం ఇస్తారని చెప్పి అప్పుడు కొంతమంది నాయకులు నా దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇస్తారు. గత 2 నెలల నుంచి కూడా చాలా కాలం తిప్పుతూ ఉంటే ఆ రోజు ప్రతి మండేరా అని చెప్పి ప్రతి మండే నేను వెళ్ళడం రావడం, ఉద్యోగంకి డబ్బులు తీసుకున్నారు. నాయకులు పిలిపి అవసరం లేదు. తీసుకున్న తర్వాత బయట అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉంటే ఎవరైతే నా దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇస్తున్న నాయకులు బయట వచ్చి ఏదైతే ఈ నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారో ఆ ధర్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిన్న చూసి అరే ఇదేంటి, నన్ను అన్యాయం చేసి వీళ్ళకి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు ఈయన, ఇది వెతగా ఉందంటే నేను కూడా మాట్లాడొచ్చా అని చెప్పి ఆ సందర్భంలో ఇక్కడ కళ్ళను మన్నే పొడుస్తున్న నాయకులు ఉన్నారు, జర జాగ్రత్త అని చెప్పేసి కొద్దిగా వాయిస్ చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అక్కడ ఐక్యవేదిక ఫస్ట్ ఈ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిగా నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గిరిజన ఐక్యవేదిక వివేక్ వినాయక్ గారు నన్ను ఒక హెడ్ ఆఫ్ కమిటీగా ఎంచుకొని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఎన్నుకోవడం జరిగింది 2009లో. అదే 2009 అయిన తర్వాత మనకి శ్రీకాకుళం జిల్లాలో ఒక ఉద్యమం తీసుకొచ్చాం. ఏంటంటే అప్పుడు 2009 వెంకటరామరెడ్డి గారు కలెక్టర్గా ఉండేటప్పుడు విఆర్ఏ పోస్టులన్నీ రావడం జరిగింది. తీసిన తర్వాత రోస్టర్ పాయింట్ అన్నారు 25 అంటే విఆర్ఏలు 125కి మొత్తం 100కి 6 పోస్టులు, 2కు 2 పోస్టులు, 8 పోస్టులు రావాలి. విఆర్ఓ పోస్టులు కూడా సేమ్ అలాగే రావాలంటే అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కూడా ఒక పోస్టే ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక పోస్టే ఇచ్చాడు, ఇవ్వడం జరిగింది. ఇది తప్పు కదా అనేసి నాకు అంత అవగాహన లేదు, రోస్టర్ పాయింట్ మీద అంత అవగాహన లేదు. మొదట్లో రావడం అనమాట అది పరిస్థితి. వచ్చిన తర్వాత నేను ఇంకా తీసుకెళ్ళి అక్కడ హాస్టల్ పిల్లలందరికీ ఇలా జరుగుతుంది, మీ అందరు నోటిఫికేషన్స్ అప్పుడు అంత 510 రూపాయలు అనుకుంటా అప్పుడు నోటిఫికేషన్కి. విఆర్ఓకి 510 రూపాయలు, విఆర్కి 510 రూపాయలు, అంటే ఒక వ్యక్తి నుంచి 1000 రూపాయలు ప్రభుత్వానికి వెళ్తుంది. మన అందరం కూడా మోసపోయి కడతా ఉన్నాం, ఎందుకంటే ఓపెనింగ్ కేటగిరీలో వచ్చే శక్తి మనకు ఉండదు కదా అని చెప్పేసి నేను వీళ్ళందరికీ మోటివేషన్ చేసి సుమారుగా ఒక 400 మందితో ధర్నా చేసుకుని వెళ్ళి కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే కలెక్టరేట్ కొంత పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక 4 మాత్రమే అక్కడికి లోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ డిఆర్ఓ నవరం భాషా గారు, అప్పుడు డిఆర్ఓ గారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏవో జనార్దన్ ఎవరు అనుకుంటా అప్పట్లో వచ్చి నన్ను క్వశ్చన్ చేశారు. అది మీరు ఎలాగ అడుగుతున్నారు అంటే రోస్టర్ పాయింట్ మీకు తెలుసా, మేము అన్నీ చేసే మేము ఇవ్వడం జరిగింది, రోస్టర్ పాయింట్ ఏం చెప్పండి అన్నారు. అసలు మీరు 100కి 6 పోస్టులు అంటున్నారు, 100కి 6 పోస్టులలో రోస్టర్ పాయింట్ ముందు చెప్పండి, అప్పుడు మీరు మాట్లాడండి అన్న. అప్పటికి అవగాహన లేదు నాకు.
వాస్తవాలు. అయితే అరే కరెక్టే కదా తెలియదు. ఓకే సార్ నేను తెలుసుకొని వస్తానని చెప్పి ఆ రోజు ఇంకా ఏదో చేయాలి ఆదివాసులకి, ఇది అన్యాయం జరుగుతుంది. అప్పుడు బావురు నాయుడు గారు ఒక బుక్ రాశారు. ఐటీడీపీఓగా ఉండేటప్పుడు బుక్ రాశారు, గిరిజన సాధికారత అని చెప్పి. బావురు నాయుడు గారు రాశారు, ఐఎస్. ఆ రోజు వారి పక్షాన్ని నిలిచిన క్షణంలో సెల్ టవర్ ఎక్కాలన్నటువంటి ఆలోచన ఎవరైనా ప్రోత్సహించారా, లేక మీకు వచ్చినటువంటి ఆ ప్రేరేపణ? అంటే సెల్ టవర్ ఎక్కాలని కాదు, ఇక్కడ బావురు నాయుడు గారు ఆ రోజు నైట్ అంతా ఏదైతే జనార్దన్ ఏవో గారు క్వశ్చన్ చేసిన తర్వాత ఒక నాయకుడిగా వెళ్ళాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి ఫస్ట్, లేకపోతే నాయకత్వం చేయడం కష్టం అవుతుందని చెప్పి అప్పుడు నైట్ అంతా పడుకోకుండా బుక్ అంతా చదివి రోస్టర్ పాయింట్లు ఇంకా చదివా, ఇంకా రాసి అప్పుడైతే 8, 25, 33, 59, 75, 85 6 పాయింట్ రోస్టర్ పాయింట్స్ చూసిందా. మరుసటి రోజు అక్కడ 2 రోజులు పోయింది, మళ్ళీ వెళ్ళి ధర్నా చేసి ఇలా కాదు, వీళ్ళకి ఒక ఏదైనా ఉద్యమం జరిగితే తప్పనిసరిగా మనకి మన వైపు ఉద్యమం వైపు చూడాలి, ఏదైనా జరగాలి, జరిగితే తప్ప వీళ్ళకి న్యాయం జరగదు అని చెప్పి అప్పుడు నాకు నేనుగా ఒక ప్రయత్నం చేసి ఎలాగైనా ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉద్యమం రావాలి, ఈ యొక్క విషయాన్ని బర్న్ అవ్వాలి, కంపల్సరీగా ఈ దేశం చూడాలి, ఈ రాష్ట్రం చూడాలి అనే ఉద్దేశంతో నాకు నేనుగా నేను ఉద్దేశం చేసి వీళ్ళందరూ ఉద్యమం తీసుకొచ్చి నా ఫ్రెండ్ ఇంకా సెల్ టవర్ దగ్గర తీసుకెళ్ళి ఎక్కించి అక్కడ కొన్ని పేపర్స్ నేను పైకి పట్టుకెళ్ళి ఆదివాసులకి ఇది అన్యాయం జరుగుతుంది, నిజంగా ఇది పూర్తిగా విచారణ జరిపించిన తర్వాత చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున సెల్ టవర్ చాలా గట్టిగా ఉంది, ఎండ కూడా ఆ రోజు ఉంది, సెల్ టవర్ ఎక్కి సుమారుగా తెల్లవారి 10 నుంచి సాయంత్రం 5 వరకు చేస్తే దాని మీద అప్పుడు మనకి కేంద్ర మినిస్టర్ చతుర్చర్ల గారు మన కిషోర్ చంద్రదేవ్ గారు అప్పుడు స్వయంగా ఆయనే, నాకు సెల్ టవర్ పైన ఉన్నాను, ఆయనే స్వయంగా అప్పుడు ఇది పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ రోజుల్లో, ఆ స్వయంగా ఫోన్ చేసి ఏం జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు మనకి స్టేట్ మన ఉమ్మడి రాష్ట్రంలో పసుపురెడ్డి బాలరాజు గారు మన మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆయన కూడా ఫోన్ చేసి మీకు ఏం జరగదు, దాని మీద ఫీడ్బ్యాక్ చేసుకుంటా, నువ్వు ఎటువంటి అదాగతి చేసుకోవద్దు, తప్పనిసరిగా మనకు న్యాయం చేస్తాము అని చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇంకో డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇంత పెద్ద శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీలకి భవనం లేదని చెప్పి మరో డిమాండ్ తీసుకొచ్చాం. ఆ రోజు 2 డిమాండ్లతో వెళ్ళాం, అది ఆదివాసుల భవనం కావాలి. అలా మొదలైనటువంటి మీ పోరాటం నిన్న మత్స్యకారులని ఎస్టీల జాబితాలో చేరుస్తాం అన్నటువంటి పోకడ వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసింది. ఆ రోజు టెంట్లు దగ్ధం చేయడానికి ఒక వ్యూహమా, లేకపోతే మీకు అన్యాయం జరుగుతున్నటువంటి ఆవేదన? యాక్చువల్గా ఈరోజు మత్స్యకారులకి ఆదివాసులకి చూసుకుంటే ప్రభుత్వం ఆడుతున్న ఆట. ప్రభుత్వం ఏదైతే ఆదివాసిగా అంటే ఆదివాసుల్లో కలపాలి, మిగతా కులాలను కలపాలి, ఓటు బ్యాంకుగా చూస్తుందనే ఉద్దేశంతో యాక్చువల్గా మత్స్యకారులు కూడా గంగపుత్రులు, అంటే గంగ ఒడిలో బతుకుతున్నాను మత్స్యకారులు అంతా. మేము కూడా అడవి పుత్రులం, ఎక్కడ ఉంటున్నాము, మేము కూడా అడవి ప్రాంతాల్లో. వాళ్ళకి తుఫాను వస్తే ఎలాగైతే సముద్ర తీరాలు అలలు కొట్టుకుంటూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మాకు కూడా తుఫాన్లు వస్తే మేము కూడా చెట్లు అడవులు నాశనం అయిపోతున్నాం. ఇక్కడ ప్రభుత్వాలు ఆలోచింపజేయాల్సింది ఏంటంటే ఏదైతే మూలవాసులు ఉన్నారో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే 10 కోట్ల ఆదివాసులు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలా, వాళ్ళకి అభివృద్ధి చేయాలి. ఇప్పుడు నుండి చట్టాలే, ఇప్పుడు ఏదైతే ప్రత్యేకమైన 1/70 కానీ లేకపోతే ఇప్పుడు మొన్న అది ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కొట్టివేసిన తర్వాత ఆదివాసులు పూర్తిగా మనుగడ లేకుండా పోయింది. ఇది చాలా 2 ప్రభుత్వాలు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎస్టీల జాబితాలో మత్స్యకారులు చేరుస్తామన్నట్టు స్లోగన్ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చారు. దానికి బలపడుతూ వచ్చినటువంటి వైసీపీ కూడా ఇది ఆ రోజు సంఘీపాలన తెలియడానికి కూడా విజయసాయి రెడ్డి రావడం జరిగింది. కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎస్టీల జాబితాలో మత్స్యకారులు ఉన్నారు, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో చేర్చాలని వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేశారు. తీర్మానం పాస్ చేసిన క్రమంలో వాళ్ళు కనుక మీ ఈ ఎస్టీల ఫలాలు కనుక పొందితే మీకు అన్యాయం జరుగుతుంది. కానీ ఉవ్వెత్తున అంత ఉద్యమం చేపట్టిన వెనక ఎవరినైనా హస్తమా, లేకపోతే మీకు వచ్చినట్టు ఒక ఆక్రోశం? ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉద్యమానికి పెద్ద ఆదివాసుల చరిత్ర ఉంది. ముందుగా తెలుసుకోవాల్సిందే ఉద్యమకారులు ఎక్కడైనా ఈ భారతదేశంలో కూడా ప్రపంచ దేశాలు కూడా శ్రీకాకుళంలో జరిగినటువంటి ఉద్యమము తలుచుకుని ఉపన్యాసాలు ప్రారంభిస్తారు. చాలామంది గాయకులు ఉన్నారు, శ్రీకాకుళం ఉద్యమం యొక్క చూడరా అంటే నేల రానిన రక్తవేటుగా అని చెప్పేసి. ఈరోజు కూడా ఏదైతే ఈ ప్రభుత్వాలు మిగతా వాళ్ళు చేర్చమని ఎక్కడ కూడా ఎవరు డిమాండ్ చేయట్లేదు. వీళ్ళకి వీళ్ళే
ఇప్పుడు మత్స్యకారులు కానీ మాకు ఎస్టీ జాబితాలో వాళ్ళకి కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టారు. ఎవరు మా మత్స్యకారుల సోదరులు కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. మాకు మత్స్యకారులు చేర్చమని చెప్పలే. యాక్చువల్గా ఈ ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ కోసం ఇప్పుడు టీడీపీ కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా మాకు ఎస్టీలో చేర్చమని కూడా అడగలేదు. కానీ వీళ్ళే మీకు ఎస్టీలో చేరుస్తామని అడుగుతూ ఉన్నారు. నిజంగా ఈరోజు ఎస్టీ జాబితాలో చేరిస్తే ఆ ఎస్టీ రిజర్వేషన్ ఎంత తెలుసుకోవాలి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి చేయాల్సింది ఏంటుంది? ప్రభుత్వాలు ఈరోజు ఎస్టీ గతంలో 1975 ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏది జరిగిందో సెన్సస్ ప్రకారంగా అప్పుడున్న 10 లక్షలు ఆదివాసులు ఉండేవారు. దేశవ్యాప్తంగా 10 లక్షల ఆదివాసులు ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ 6% మాత్రమే వస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కోట్ల ఆదివాసులు అయ్యారు. అదే రిజర్వేషన్ అమలు అవుతూ ఉంది. మిగతా బీసీ ఎస్టీలో 15%, బీసీలో 18-21% వరకు వాళ్ళకు రిజర్వేషన్ జరుగుతాయి. ఈరోజు అంత జనాభా ఇప్పటికి మేము జనాభా పెరిగింది. జనాభా పెరిగినప్పటికి కూడా మా రిజర్వేషన్ శాతం పెంచకుండా మిగతా కులాలు తీసుకురావడం వల్ల ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. ఆ యొక్క ఆలోచన మేరకే ఆదివాసులు ఉవ్వెత్తున ఆ రోజు శ్రీకాకుళం జిల్లా 2018 ఫిబ్రవరి 5వ తారీఖున సుమారుగా వేలాది మంది వచ్చారు. రావడం వాళ్ళు కూడా అక్కడ కూడా ఆ రోజు ఇన్స్టిట్యూట్ ఏదైతే జరిగిందో ఆ జరిగిన క్రమంలో మాత్రం ఇది ఒక రాజకీయ కోణంగా మలచాలని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ యొక్క కమ్యూనిటీకి ఉన్న వ్యక్తి రాజకీయం చేసి దీన్ని మౌలు చేయాలనే ఉద్దేశంతో ఆయన చేశారు. ఇది అదొక చేదు అనుభవంగా మనం భావించవచ్చు. తర్వాత కేసులు పెట్టారు, ఆ కేసుల్లో రాజీలు పడ్డారు. తర్వాత ఏ ఆదివాసీ నాయకుల చేత ఈరోజు అన్యాయం గురై ఒక నాయకత్వ లక్షణాలతో ఈరోజు ఆదివాసీ సంక్షేమం కోసం ఆదివాసీ పరిషత్ని ప్రారంభించారు. దీంట్లో ఇప్పుడు కూడా అలా మోసం చేసినటువంటి నాయకులు లేరా ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో? ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఆదివాసీ నాయకులుగా ఉండే రాజకీయ పార్టీలు ఉండొచ్చు, కాకపోతే ఉద్యమ నాయకులు ఎక్కడ లేరు. రాజకీయ పార్టీలు చాలామంది రాజకీయ పార్టీల్లో ఉన్నారు. రాజకీయ పార్టీల్లో చాలామంది ఇప్పుడు ప్రస్తుతానికి జీవో నెంబర్ 52 తీసుకొచ్చారు. ఏమని మిగతా కులాలు ఎస్టీ జాబితా ఇచ్చారు. ఒక జీవో తీసుకొచ్చి దీని మీద అధ్యయనం చేసి ఇదే మొట్టమొదటి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 104 జేసీ శర్మ గారితో ఒక కమిషన్ వేసి జేసీ శర్మ గారి స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బెంతు ఒరియాలు ఎస్టీలు కాదు, వీళ్ళంతా ఈజ్ మైగ్రేటింగ్ పీపుల్స్, ఒరిస్సా వాళ్ళు, వాళ్ళ జీవన విధానం అంతా కూడా వేరేగా ఉంది. వాళ్ళకి ఎస్టీ జాబితాలో చేర్చకూడదని ఆల్రెడీ కమిషన్కి అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. అయినా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే కవిటి, కంచిలి, మంచ ఆ ప్రాంతాల్లో ఉన్నారో అప్పుడు గజపతి తాలూకా అని చెప్పి అప్పుడు 1975లో గజపతి తాలూకా ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి ఆ గజపతి ఒరిస్సా అప్పుడు జిల్లా విడిపోయిన తర్వాత అప్పుడు 1969లో ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం విడిపోయిందో ఆ టైంలో ఏదైతే బెంతు ఒరియాలని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఆ బెంతు ఒరియాలో 24 కుటుంబాలు కొటియా బెంతు ఒరియా స్ట్రగుల్ నడుస్తూ ఉంది. అక్కడ ఒరిస్సాకి విజయనగరం బార్డర్లో స్ట్రగుల్ నడుస్తూ ఉంది. అవంతా కూడా అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ బెంతు ఒరియా సమస్య మీద ఏదైతే ఒరియా కులస్తులు ఉన్నారో స్పెసిఫిక్గా ఒరియా అప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పట్లో 1984-83 అనుకుంటా, అవగాహన లేదు, అప్పుడు నేను పుట్టుంటాను. ఆ టైంలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక సమస్య వచ్చింది. వాళ్ళ జీతాలు పెంపు వాళ్ళంతా కూడా స్ట్రైక్ చేశారు. ఆ టైంలో స్ట్రైక్ చేస్తే ఇప్పుడైతే హాస్టల్లో అయితే మీ సేవ ద్వారా అప్పుడైతే విఆర్ఓ సంతకం, ఆర్ఐ సంతకాలు, ఎంఆర్ఓ సంతకాలు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేనిదే హాస్టల్ సీట్ దొరికేది కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్ లేనిదే ఎక్కడైనా స్కూల్లో అడ్మిషన్ జరిగేది పరిస్థితి. రిజర్వేషన్ పంపకాలు పక్కన పెడితే ఈరోజు జిల్లాల విభజన నేపథ్యంలో 10 నియోజకవర్గాలను శ్రీకాకుళం జిల్లా, 8 కొత్త జిల్లా ఆవిర్భించింది. ఐటీడీఏ ప్రాతిపదిక లేనటువంటి ఒక జిల్లా ఈరోజు శ్రీకాకుళం జిల్లాగా మారింది. ఆదివాసీలకు వచ్చినటువంటి కష్టం చెప్పుకోవడానికి ఒక కార్యాలయం పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ దుస్థితి? ఆదివాసీలు అందరూ ఐక్యత కోల్పోవడంతోనే ఈరోజు అంటే ఐటీడీఏ వ్యవస్థ స్థాపించిన మొట్టమొదటి ఐటీడీఏ సీతంపేట ఐటీడీఏ ఈరోజు చేయి జారిపోయింది. అదే ఆ విషయంకి వస్తున్నా. ఏదైతే ఇప్పుడు చెప్తున్నట్టు ఈ బెంతు ఒరియాలు వచ్చినప్పుడు అప్పుడు ఐటీడీ అయ్యి లేకపోవడం వల్ల ఒరియా కులం ముందు అప్పుడు ఎవరికి ఇచ్చారు ఈ పవర్సు? ఎంపీడీఓస్కి, అక్కడున్న ఎంపీపీలకి, ఇంకా నెక్స్ట్ ఆర్ఐ అక్కడున్న కర్ణం అంటారు, అప్పుడు గ్రామ స్థాయిలో కర్ణం ఉండే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే పవర్స్ ఇచ్చారు. ఈ బెంతు ఒరియా ఉన్న క్యాస్ట్ ఒరియా ముందు బెంతు యాడ్ చేశారు. టోటల్గా ఏమైంది? బెంతు ఒరియా అయింది. ఆ విధంగా 95 నుంచి శ్రీకాకుళం జిల్లాకి అనేక విషయాలు ఈరోజు సిపిఆర్లో కానీ అనేకమైన కేంద్ర ప్రభుత్వాలు మేమేం చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం లేదా శ్రీకాకుళం జిల్లాలోకి టీచర్ ఉద్యోగాలు వస్తే, ఏ ఉద్యోగాలు వస్తే నకిలీ బెంతు ఒరియల నుంచి ఉద్యమాలు చేసి మేము ఆపుకోగలుగుతున్నాం. మిగతా జిల్లాలో సుమారుగా 6% రిజర్వేషన్లో
6%లో 3% వరకు నాన్ ట్రైబ్స్ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అలాగే అన్యమైన ఫేక్ సర్టిఫికెట్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2,000కు పైగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో పెండింగ్లో ఉన్నాయి. అది గతం. ప్రస్తుతం మాత్రం ఐటీడీఏ ప్రాతిపదిక లేనటువంటి కొత్త శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ వ్యవస్థ ఆవిర్భించినప్పుడు మొట్టమొదటి ఐటీడీ ఏదంటే సీతంపేట ఐటీడీకి ఒక చరిత్ర ఉంది. ఆ చారిత్రాత్మక ఐటీడీఏని ఎందుకు చేయిదార్చుకున్నారు? అది ఆదివాసీ నాయకుల తాలూకా అలసత్వమా, లేకపోతే రాజకీయ నాయకులు కనీసం దాని మీద నోరు మెదపపోవడమే దీనికి కారణం? ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏలు అంటే శ్రీకాకుళం జిల్లాలో ఆ రోజు 1969లో గిరిజన సాయుధ రైతాంగ పోరాటం వల్ల రక్తము వేరులై పారితే ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కోరన్న మంగళంలో అనేకమైన ఉద్యమం వారు వెంకటప్ప సత్యం చాలామంది అమరులైనారు ఈ శ్రీకాకుళం జిల్లాలో. అక్కడ సవన్నూరు ఇప్పుడు ఈ రోజు కూడా అక్కడ కొత్త రోడ్లో స్తూపం స్థాపించబడ్డది. అయితే ఆ రోజు శ్రీకాకుళం జిల్లా ఉద్యమం జరిగిన తర్వాత సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఆదివాసులకు ఏదైనా మనం చేయాలని చెప్పి అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వము ఎస్ఆర్ రంగన్ ఆయన ఐఏఎస్ అప్పట్లో వీళ్ళందరికీ ఏం చేయాలంటే ఆదివాసులు కోరుకుంటుంది కూడు గుడ్డ విద్య, ఈ 3 వీళ్ళకి వైద్యం, ఈ 3 వీళ్ళకి మనం అందించాలి. వీళ్ళకి అందించాలంటే ప్రత్యేక ఒక సంస్థ ఏర్పాటు చేయాలా. ఈ సంస్థ అంటే ఏ విధంగా ఏర్పాటు చేయాలంటే అప్పుడు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థగా ఐటీడీలు ఏర్పడ్డాయి. ఆ రోజు ఏర్పడిన తర్వాత అన్ని 9 ఐటీడీలు శ్రీకాకుళం సీతంపేట, అక్కడ పార్వతీపురం, ఊటునూరు, లేదంటే రంపచోడవరం, లేకపోతే చింతపల్లి, ఇవన్నీ పాడేరు, ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో మొన్న ఈ గవర్నమెంటు అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన జరిగిపోయింది, అంతా బాగుంది, ఐటీడీ సీతంపేట మాకుంది. ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ జిల్లాల విభజన కార్యక్రమంలో ధర్మాన ప్రసాద్ గారు చాలా గట్టిగా ప్రభుత్వానికి నిలదీశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఆంధ్రవలస మీటింగ్లో జరుగుతున్న విజయసాయి రెడ్డి వారు ఆయన వచ్చేటప్పుడు చాలా గట్టిగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఎచ్చర్లా తీసుకెళ్ళిపోతే అటుపక్క సీతంపేట ఐటీడీ తీసుకెళ్ళిపోతే తలంతా పట్టుకెళ్ళిపోతే మొండిమే ఉంటుంది శ్రీకాకుళం జిల్లా కానీ చాలా గట్టిగా వాయిస్ ఇచ్చారు. చాలా అభినందించవలసిన విషయం. ఐటీడీఏ కూడా మా దీంట్లో ఉంచాలి. ఏదైతే హెచ్ఆర్లో తీసుకెళ్ళిపోతే అక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ ఏరియా కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ అని అన్నీ వెళ్ళిపోతే శ్రీకాకుళం జిల్లాకి ఎటువంటి సోర్సెస్ ఉండవు. ఆ నేపథ్యంలో సీతంపేట ఐటీఏ ప్రస్థానం తెచ్చినప్పుడు కూడా ఆ ప్రస్థానాన్ని ఎందుకు పరిణామాలు తీసుకోకుండా ఈరోజు ఐటీడీఏని చేజార్చుకున్నాం? అయితే ఈరోజు ఇది ఒకటి ఉంది. ఏదైతే రాజకీయ నాయకులు, రాజకీయ మేధావర్గులు ఏం చేశారంటే మన్యం అనే ఒక పేరుతో మన్యం జిల్లా ఇది ఏదైతే ఉందో ఎంపీ మన్యం అంటే అరకు పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చినప్పుడు అరకు పార్లమెంటు నియోజకవర్గ సీతంపేట పంపించేస్తే ఈ ఎంపీ ఇదంతా ఒకటి ఉంటుందని చెప్పి అది కూడా అన్యాయమే. మరి అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మిగిలిపోయిన 11 కూడా పెట్టుకోవచ్చు కదా ఆ మన్యంలో. మరి ఇంకెందుకు సీతంపేట శ్రీకాకుళంకి ఈ గిరిజన గ్రామాలు? అందుకే ఆ రోజు ఏదైతే జిల్లాల బైఫికేషన్ అయిన వెంటనే మొట్టమొదటిగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున కలెక్టరేట్లో శ్రీకాకుళం ఐటీడీఏ ఉంచాలి, లేకపోతే ప్రత్యేకమైన ఐటీడీఏ మిలియపుట్టు కేంద్రంగా కావాలని ఆ రోజు చాలా పెద్ద ఎత్తున చేసాం. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ర్యాలీ చేసాం, 48 అవర్స్ దీక్షలు చేసాం. ఇవన్నీ సమీకరణ ఆల్రెడీ దీని మీద మిలియపుట్టు కేంద్రంగా ఐటీడీఏ ఇస్తామని చెప్పి గిరిజన సలహా మండలి అని అందరూ ఎమ్మెల్యేతో గిరిజన సలహా మండలి తీర్మానం చేయడం జరిగింది. అదే వాడికి టీడీపీ వాళ్ళు కూడా ఒక జిల్లా యంత్రాంగం ఏది ఉంటుందో టీడీపీ వాళ్ళ కమిటీ హెడ్ కమిటీ ఉంటుందో వాళ్ళ కమిటీ కూడా తీర్మానం చేసి వాళ్ళకి మేము కూడా ప్రభుత్వానికి మద్దతుగా మిలియపుట్టు కేంద్రంగా ఐటీడీఏ కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆదివాసీల సంక్షేమం కోసం ఇంతలా పోరాడుతున్నట్టు ఆబయోగి త్వరలో రాజకీయ ప్రయోగం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏ రాజకీయ పార్టీనైనా వేదిక చేసుకుంటారా, లేకపోతే ఆదివాసీలు వచ్చే సమస్యల పోరాటాన్ని ఆ దిశగానే ఆ పోరాట పటింపుతున్నారు? ఏదో కూడా రాజకీయ పార్టీలకి వెళ్ళాలని కానీ చేయాలని ఆలోచన లేదు. ఏ రాజకీయ పార్టీలు నమ్ముకున్నా 2014లో మేము టీడీపీని నమ్ముకున్నాం, ఓటేసి గెలిపించాం. ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించాం, ఒక ఎంపీని గెలిపించాం. అహర్నిశలు వైఎస్ఆర్సీపీకి కష్టపడ్డాం. ఎందుకంటే తండ్రి బాటలో తనేడు కూడా నడుస్తాడన్న ఉద్దేశంతో ఈరోజు తను కూడా మిగతా కులాలకి ఎస్టీ జాబితాలో చేరుస్తానని మాటిస్తున్నారు. మొన్న కూడా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో బిందువరియాలని కోసం సమస్యలు పరిష్కరించండి అని చెప్పి స్వయంగా జేసీనే పంపించారు. జేసీని పంపించి నిన్న కూడా వెళ్ళి ధర్నా చేస్తుంది. మేము అస్తిత్వాన్ని కోల్పోకుండా
మా ఆదివాసికి ఎటువంటి అన్యాయాలు జరిగిన ఆదివాసి సంక్షేమ పరిస్థితి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. దాంట్లో ఎక్కడ రాజీ లేదు. ఇంకా ఒక రాజకీయ దీంట్లోకి రావాలనుకుంటే ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలకి మేము కూడా త్వరలో 2024లో ఒక 4 నియోజకవర్గాలకును ఒక ఎంపీని కూడా పెట్టాలి అని మా సంఘ నాయకులతో చర్చించిన తర్వాత తప్పనిసరిగా ఏ రాజకీయ పార్టీని కూడా ఆదివాసులకు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి తప్పనిసరి అది ఆలోచన చేస్తున్నా. నా ఒక్కడే ఆలోచన కాదు, చాలామందితో పెద్దలతో మా యొక్క ఆదివాసీ సంఘ నాయకులు కానీ మా మేధావులతో కూర్చొని తప్పనిసరిగా 2024లో ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఎవరినైనా ఎందుకంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 120,000 ఓటు బ్యాంక్ ఉంది ఈరోజు. కానీ మాకు ఇక్కడ కనీసం దేంట్లో కూడా ప్రాధాన్యత లేదు. ఎక్కడ కూడా శ్రీకాకుళం జిల్లాలో అన్ని వర్గాల కన్నా అది 2-3వ స్థానంలో ఉన్నప్పటికి కూడా ఏ విషయంలో కూడా ఆదివాసులకి ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అందుకే ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి తప్పనిసరిగా 2024లో 4 నియోజకవర్గాల నుంచి ఒక ఎంపీ కూడా ఇక్కడ నుంచి ఎవరు ప్రతిపాదిస్తే ఇక్కడ నేనే కాదు ఎవరైతే ఈ సంఘం ఒక ఏర్పడిన తర్వాత ఆ సంఘం ఎవరైతే చెప్తారో మా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకిమతి గారు ఆలోచన మేరకు తర్వాత ఈ శ్రీకాకుళం జిల్లా ఉన్న ఆదివాసులతో కూర్చొని డిస్కషన్ చేసి అని కూడా తెలుస్తూ ఈ నెల 31వ తారీఖున కూడా అందరు సమైక్యంగా ఆదిమీ కలయిక కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ కలయికలో ఏదో డిస్కషన్ చేస్తాం ఆ డిస్కషన్ తప్పనిసరిగా మేము ముందు వస్తాం. తప్పనిసరిగా ఇలానే మా ఎప్పుడు కూడా నా రాజకీయాలు తీసే కన్నా నా ఉద్యమాల ఊపిరితో ఉండాలి. మా నాన్నగారు చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, గుర్తు చేసుకోవాలి ఆ మాటని. నా వంశం నుంచి ఎవరు కూడా ఇలాంటి దీంట్లోకి ఉద్యమాల్లో కొని రాలేదు. ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలా, మర్చిపోకూడదు. నేను చనిపోయినా కూడా నా మాటను మర్చిపోకూడదు. ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నువ్వు ఉన్నప్పుడు జనాలు రావడం కాదు, నువ్వు ఏదైతే చనిపోతావో ఆ రోజు జనాలు తీసుకురావాలి నువ్వు అని ఇప్పుడు గుర్తు చేసేటప్పుడు కొద్దిగా ఎమోషనల్ ఉంది. అంటే బెల్లం ఉన్నప్పుడు చీమలు కాదు, బెల్లం లేనప్పుడు కూడా చీమలు తీసుకురావాలని నాన్నగారి యొక్క ఆలోచన. ఆ నాన్నగారి యొక్క మాటను ఎప్పుడు కూడా నేను మిస్ కాను. దాంతోపాటుగా నా ఉద్యమాలకి నా యొక్క ఏదైనా చేయాలంటే నాకు ఉద్యమాల గురువు నా వంకల మాధవ్ గారు. వారికి నా ఉద్యమాలు అనేక విషయాల్లో తోడ్పడి ఉంటారు. ఏ విషయాలు ఉద్యమం చేయాలి, ఏ విధంగా అన్యాయం చేయాలని కూడా ఆయనకు కూడా నా గురువుగా ఆయనకి ఇప్పుడు కూడా కొలుచుకుంటుంటాను. చూస్తే కనుక ప్రస్తుతం ఆదివాసీలు జరుగుతున్నటువంటి అన్యాయంపై అనుక్షణం పోరాటాలు చేస్తున్నట్టు ఆయన ఆదివాసీ సంక్షేమ పరిషత్ను స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడాను శ్రీకాకుళం జిల్లా ఆదివాసీలు జరుగుతున్న అన్యాయానికి నేనున్నాను అన్నటువంటి సందేశాన్ని ముందుకు తీసుకుంటూ పోతున్నారు. భవిష్యత్తులో రాజకీయ ఎంట్రీ విషయంలో మాత్రం 2024లో తమకు సముచిత స్థానం కల్పించే ప్రాధాన్యత ఇవ్వనటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు 4 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మాత్రం ప్రణాళిక రూపొందిస్తున్నాం. అది 2024 ఎన్నికలకి వేదిక జరుగుతుంది. 13 మండలాల పరిధిలో విస్తరించినటువంటి లక్షలాది మంది ఆదివాసులు మాత్రం ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం గురవుతున్నారు. కనీసం ఐటీడీఏ ప్రాతిపదికలను శ్రీకాకుళం జిల్లా ఆదివాసీలకు వస్తున్నటువంటి సమస్యలు అధిగమించేందుకు మాత్రం పోరాటాలే సరైన మార్గం అని మాత్రం ఆయన సిద్ధాంతంగా ఎంచుకున్నారు. తండ్రి చెప్పినటువంటి ప్రతి మాటను కూడా పరిణామాలు తీసుకొని ఈరోజు ఆదివాసులకు జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడాను అంటే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి మాత్రం అనునిత్యం పోరాటమే తన బాట అని యువ యోగి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.